హాయ్ అండి. మనకి బండి అయితే ఫ్రంట్ సస్పెన్షన్ ఆయిల్ సీల్స్ మార్చడానికి వచ్చింది. సస్పెన్షన్ చూడండి ఎంతవరకు వెళ్ళిపోతుందో, మూమెంట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇలా గతుకుల్లో కింద గుద్దేస్తుంది. ముందుగా ఎల్లంకితోనే మొత్తం మడ్గార్డ్ తీసేయాలి. మడ్గార్డ్ ఓపెన్ చేసిన తర్వాత టైర్ని మొత్తం ఓపెన్ చేస్తున్నాను. టైర్ తీసి పక్కన పెట్టేసి ఎల్లంకీలు ఉంటాయి, మన దాని సైజు ఎల్లంకీ చూసుకొని రెండు ఓపెన్ చేసుకుంటున్నాను. ఎల్లంకీలు లూజ్ చేసిన తర్వాత చిన్న స్క్రూ డ్రైవర్తో గ్యాప్ చేసి తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే రస్ట్ ఫామ్ అయిపోయి స్టక్ అయిపోద్ది కాబట్టి తీసుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి డస్ట్ ఎంత ఫామ్ అయిపోయిందో, ఆయిల్ మొత్తం లీక్ అయిపోయినట్టుంది. ఎంత ఫ్రీగా మూవ్ అయిపోతుంది, జస్ట్ ఇలా ప్రెస్ చేసినా మూవ్ అయిపోతుంది. ఇది ఎల్లంకి, ఆ సైజు నా దగ్గర ఎల్లంకి లేదు కాబట్టి దాని సైజు తగ్గ మ్యాచ్ అయ్యే నట్ బోల్ట్ చూసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడు చూడండి కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం ట్రై చేసి కొంచెం గట్టిగా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. స్ప్రింగ్ ఉంది, ఆ స్ప్రింగ్ చూద్దాం ఆయిల్ ఎంత ఉందో. ఆయిల్ అయితే అస్సలు లేదండి, కంప్లీట్గా ఆయిల్ మొత్తం పోయింది. దీంట్లో కూడా లేదు అసలు, జస్ట్ ఒక డ్రాప్ 2 డ్రాప్లు ఉన్నాయి అంతే తప్ప అసలు ఆయిల్ అనేది మొత్తం కంప్లీట్గా డ్రైన్ అయిపోయింది. అందువల్ల జోకర్స్ కంప్లీట్గా కిందకి వెళ్ళిపోతున్నాయి. గతుకుల్లో మనం కింద గుద్దేస్తుందని చెప్పారు. ఇప్పుడు లోపల లాక్ చేయడానికి మన దగ్గర ఒక కర్రని కొంచెం సూదిగా చెక్కి లోపల పెట్టి లాక్ చేయడానికి కర్రని రెడీ చేశాను. చూడండి, ఆ టూల్ ఉంటే ఓకే, టూల్ లేనప్పుడు ఇలా చేసి చెయ్యాలి. అది మనకి లాక్ చేయడానికి ఒక టూల్ ఉంటుంది, మన దగ్గర అది లేదు ఇప్పుడు ప్రజెంట్. అందుకని ఆ కర్రతో అలాగా చేశాను. ఇక్కడ ఎల్లంకి నట్ బోల్ట్ ఉంటుంది చిన్నది, అది మన కింద లాక్ చేసి కర్రతోనే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే లోపల పంపు ఉంటుంది, ఆ పంపు ఓపెన్ అయిపోద్ది. చూసారు కదా పడింది.
ఇదే పంపు. లోపల కర్రతో అలా లాక్ అవుతుంది తిరగకుండా. ఇప్పుడు ఆ పై క్యాప్ని తీసేయాలి. ఆ పై క్యాప్ని తీయాలంటే స్క్రూ డ్రైవర్తో మనకి జస్ట్ చూడండి ఎలా తీస్తాను. దాన్ని జస్ట్ అలా కొడితే ఒక సైడే కాదు, అలా రౌండ్గా కొడుతూ ఉంటే మనకి ఓపెన్ అయిపోద్ది. చిన్నది ఆర్డుగా పట్టేసి ఉంటుంది, డస్ట్ అది ఫామ్ అయిపోద్ది కదా, మనకు మట్టి అది వెళ్ళిపోయి ఆయిల్లో లాక్ అయిపోద్ది. మనం ప్రెస్ చేస్తే పై క్యాప్ వస్తుంది కదా, క్యాప్ తీసిన తర్వాత లోపల ఒక పిన్ ఉంటుంది, చూపిస్తుంది చూడండి, అదే లాకింగ్ పిన్ను. లాకింగ్ పిన్ను స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. పిన్ను లోపల ఉంది చూసారా, అదే సీల్, ఆయిల్ సీల్. మొత్తం డస్ట్ పట్టేసి మట్టి అది అక్కడ ఫామ్ అయిపోయింది. ఇది కూడా సేమ్ స్క్రూ డ్రైవర్కి అలాగా కొంచెం నెమ్మదిగా గట్టి కాకుండా అలాగ రౌండ్గా కొంచెం కొంచెం కొడుతూ ఉంటే మనకు వచ్చేస్తుంది. కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే అది బాగా డస్ట్ అది ఫామ్ అయిపోయింది కాబట్టి అంత టైట్గా ఉంది, లేదంటే కొంచెం ఈజీగానే వస్తుంది. చూసారు కదా దాన్ని రౌండ్గా ఎంత ఉందో, దాని నిండా డస్ట్, దానివల్ల మనకి కొంచెం టైట్గా ఉంటుంది, పట్టేస్తుంది. ఇవి పాతది, ఇది మనం తీసిన పాతది. ఇవి కొత్తది, కొత్త 2 తీసుకున్నాం, ఎగ్జాక్ట్ సైజు, సేమ్ సైజు. వేసేటప్పుడు చూసుకోండి సైజు కరెక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇన్నర్ కానీ అవుటర్ కానీ హైట్ కానీ మొత్తం ఈక్వల్గా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకునేయండి. ఇది ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్. ఇది 175 ml ఒక బాటిల్ మనకు వస్తుంది. ఈ ఒక బాటిల్ 2 రోజులకి ఈక్వల్గా సరిపోద్ది మనకి. 175 ఆఫ్ చేసి ఈక్వల్గా అందులో సగం ఇందులో సగం రెండు ఉంటాయి కాబట్టి 2 రోజుల్లో సగం సగం వేసేయాలి. ఈ ఆయిల్ సీల్ పెట్టేటప్పుడు చూసుకోండి డైరెక్షను, అది మనం తీసేటప్పుడు మీరు చూసుకోవాలి. అది 2 డైరెక్షన్లు ఒకలా కనిపిస్తాయి కానీ డైరెక్షన్ చూసుకొని పెట్టుకోవాలి. ఇంత పాద తీసింది ఉంది కదా, దాని మీద పెట్టి నెమ్మదిగా యామర్తో కొడితే వెళ్ళిపోద్ది. గట్టిగా కొట్టకూడదు, జస్ట్ లైట్గా కొడుతూ ప్రెషర్ చేస్తే అయిపోద్ది. పాద తీసి చూపిస్తున్నాం కదా, అది మనకి ఇందాక లాక్ పిన్ ఉంది కదా, ఆ లాక్ పిన్ కిందకి వెళ్ళిపోవాలి.
మనకు మళ్ళీ లాకింగ్ పిన్ పెట్టేటప్పటికి అడ్డకూడదు. అక్కడ గ్రూలా ఉంటుంది, ఆ గ్రూలో కరెక్ట్ సెట్ అయిపోద్ది పిన్ వెళ్ళి. జస్ట్ ప్రెస్ చేసి కిందకి నొక్కితే కిందన ఆ గ్రూ ఉంది కదా, ఆ గ్రూలోకి వెళ్ళి లాక్ అయిపోద్ది. మనకు పిన్నింగ్ కానీ బయటికి రాదు. మనం కింద ఆయిల్ సీల్ కింద కొట్టేటప్పుడు ఆ గ్రూ కింద కొట్టుకోవాలి. కంప్లీట్గా గ్రూ కిందకి వెళ్తే పిన్ అనేది కరెక్ట్గా లాక్ అవుద్ది. మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూడండి, నీట్గా క్లీన్ అయిపోయి మొత్తం అన్నీ క్లీన్ అయిపోయి మళ్ళీ ఎలా ఉన్నాయి అలా పెట్టేస్తున్నాను. వేసేటప్పుడు చూసుకోండి, వాచర్ ఖచ్చితంగా వేయాలి, లేకపోతే లీక్ అవుతుంది. మనం టైట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా టైట్ అవుతుందా లేదా రాంగ్ థ్రెడ్డా చూసుకోవాలి. కరెక్ట్గా టైట్ అవ్వకపోతే మొత్తం మనం వేసిన ఆయిల్ సీల్ మొత్తం లీక్ అయిపోద్ది. స్ప్రింగ్ వేసేటప్పుడు స్ప్రింగ్ డైరెక్షన్ కూడా చూసుకోవాలి. చూసారు కదా, ఒక సైడ్ దగ్గరకు ఉంది, ఒక సైడ్ దూరంగా ఉంది. దగ్గరగా ఉన్నది కింద సైడ్ వెళ్తుంది, కొంచెం ఎక్కువ ఎక్స్పెండ్ అయినట్టు ఉన్నది అది మీదకి వస్తుంది. ఆయిల్ 2 ఈక్వల్గా తీసుకున్నాను, 2 గ్లాసులు హాఫ్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఏమో ఒక దాంట్లోకి వేసేద్దాం. ఆయిల్ అంతా వేసిన తర్వాత మనకి 2-3 సార్లు జస్ట్ కిందకి మీదకి చేస్తే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వస్తాయి. ఎయిర్ ఏమున్నా సరే ఎయిర్ బబుల్స్ లాగా బయటకు వచ్చేస్తాయి. ఒక 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ క్యాప్ బిగించేస్తున్నాను. అది బిగించేటప్పుడు చూసుకోండి, కొంచెం టైట్గా, ప్రతిదీ కూడా లూజ్ ఉండకూడదు, చాలా టైట్గా టైట్ చేయాలి. లేదంటే మళ్ళీ మనం చేసినంత పని అంతా వేస్ట్ అయిపోద్ది, మొత్తం ఆయిల్ అంతా లీక్ అయిపోద్ది బయటికి. చేసుకున్న తర్వాత స్పాన్తో ఇందాక నట్ మన దగ్గర టూల్ లేదు కాబట్టి నట్ బోల్ట్ వేసి మళ్ళీ టైట్గా బిగించేసుకున్నాను. అయిపోయి 2 చూడండి. ఇప్పుడు చూసారుగా, ప్రెస్ చేస్తే కొంచెం హార్డ్గా ఎలా పంపింగ్ అవుతుందో. మళ్ళీ పెట్టేస్తున్నాను. దీనికి ఒక గ్రూవ్ ఉంటుంది, ఆ గ్రూవ్ మ్యాచ్ చేసుకొని ఒక నట్ ఎల్లంకి మనం లూజ్ చేస్తాం కదా, ఆ ఎల్లంకి దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అది చూసుకొని మనం బిగించేటప్పుడు కూడా 2 షాకర్స్ ఉంటాయి కదా, మన డ్రమ్ బ్రేక్ సైడ్ ఎటు వస్తుంది, మిగతా బ్యాలెన్స్ ఎటు వస్తుందో చూసుకొని పెట్టుకోండి. మళ్ళీ పెట్టిన తర్వాత తీసి మళ్ళీ బిగించడం కాకుండా పెట్టేటప్పుడే ఏ షాకర్ ఎటు సైడ్ అనేది ముందుగా చూసుకోండి. చూసుకొని కంప్లీట్గా టైట్ చేస్తున్నాను.
చూడండి ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత టైర్ కూడా టైట్ చేసుకున్నాం. చూసారుగా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.